హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పార్ట్ 1లో నేను కటింగ్ వీడియో పెట్టాను కదండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. దారం ఈజీగా ఎక్కించుకోవడం ఎలా అంటే, మనకు అది రింగ్ లాగా కనిపిస్తుంది కదండి. దానికి కొంచెం దారం చుట్టేసుకున్న తర్వాత మనం నేను చూపెట్టాను కదండి, అలాగా పెట్టేసుకున్న తర్వాత అలా వేలుతో నొక్కు పట్టుకొని ఉంటే చాలా టైట్గా అనేది దారం చుట్టేసుకుంటుంది. మన వేలుతో చుట్టామనుకోండి అలా టైట్గా చుట్టుకోదు. దీనికి బాగా ఈజీగా చక్కగా టైట్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముడతలు అవి రాకుండా, చిక్కులై రాకుండా చక్కగా నీట్గా వస్తుంది కుట్టు అనేది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. నడుము దగ్గర పట్టీ వేయాలి కదండి. నడుము దగ్గర పట్టీ వేయడానికి 4 పీసులు నేను స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఆ 4 పీసులు కూడా మనం జాయింట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనం చివరన ఉంటుంది కదండి, ఆ చివరన సన్నగా చిన్న మడత పెట్టేసి కుట్టు వేయాలండి. నేను చూపిస్తాను చూడండి. అలాగా స్లోగా కుట్టు వేసుకుంటే మనకి బ్యాక్ పట్టీకి కుట్టడానికి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి ఎలా వేయాలో. అలాగా చిన్నగా మడత పెట్టేసుకొని అలాగా వేసుకోవాలి. అలాగ మడత పెట్టేసుకొని వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఉంటుందండి. బ్యాక్ పార్ట్కి మనం ఇది జాయిన్ చేస్తాము. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ కాదు, ప్లెయిన్ బ్లౌజు. కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇది 80 పాయింట్లు. మనకి ఒక 30 సైజు దాటిన వాళ్ళకి మీటరు బ్లౌజ్ పీస్ ఉంటే సరిపోతుంది. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే 80 పాయింట్లు అనేది మనకి సరిపోతుంది. 30 పైన వాళ్ళకి మనకి మీటర్ ఉండడం వల్ల మనకి జాయింట్లు అవి పడకుండా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని సేమ్ నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, ఆ కుట్టు అనేది పై వైపుకు ఉండాలి. నేను ఇందాక చిన్న మడత పెట్టి కుట్టాను కదండి, అదే అలా పై వైపుకి ఉండాలి. పై వైపు ఉంచుకున్న తర్వాత నేను జాయిన్ చేస్తున్నాను చూసారు కదా, సేమ్ అలాగా స్లోగా జాయిన్ చేసుకోవాలి. లాగు పట్టకుండా ఇలా స్లోగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పై వైపుకి తిప్పేస్తాము. అలా చివరిని కట్ చేసుకున్నాం కదా, చివరిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని అలా మడత పెట్టేసి పైన నేను చూపిస్తున్నాను కదా, అలా ఖర్చు బయటకు వచ్చేలాగా చూసి అలాగే పై వైపున కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా కుట్టు వేస్తున్నాను నేను. అలాగా స్లోగా కుట్టేసుకున్న తర్వాత మనకి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండి, బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్యాక్ డాట్ అనేది ఇప్పుడు అది అలా పైకి మడత పెట్టేసిన తర్వాత అలా వేలుతో ఒకసారి లాగి పట్టడం వల్ల మనకి అక్కడ పైనకి లేకుండా ఉంటుంది. ఇప్పుడు సేమ్ మధ్య షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని ఒక 4 ఇంచెస్ ఉంటుంది కదండి, 4 ఇంచెస్ వరకు మనకి డాట్ వేసుకుంటే ఇది ఒక 1/2 ఇంచ్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్గా వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా షోల్డర్ దగ్గర పట్టుకొని క్రాస్గా 4 ఇంచెస్ వరకు వేసుకోవాలి. క్రాస్గా ఒక 4 ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగా స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత క్రాస్గా 4 ఇంచెస్ వేసుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ ఎలా వేసామో సేమ్ అటు సైడ్ కూడా అలాగా 4 ఇంచెస్ క్రాస్గా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు వేసుకోవాలి. మొత్తం ఒక 1 ఇంచ్ వరకు వేసుకోవాలి. అటు సైడ్ 1/2, ఇటు సైడ్ 1/2, 1 ఇంచ్ వరకు వస్తుంది కదా. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. అలా షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకోవాలి.
నేను ఫ్రంట్ పార్ట్ అనేది డాట్స్ ఎలా గీసుకోవాలి అనేది నేను కటింగ్ వీడియోలో చూపెట్టాను. కటింగ్ వీడియో చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఈ డాట్స్ అనేవి మెయిన్ డాట్ అనేది ఆ డాట్ కరెక్ట్గా ఈ షోల్డర్కి స్ట్రైట్గా మాత్రం ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఒకదానొకటి ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్రాస్గా వేస్తేనే డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్కి 1 ఇంచు 1 ఇంచ్ అండి. అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు. 30 అలా సైజు ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ సరిపోతుంది. ఇక 30 పైన ఉన్న వాళ్ళందరికీ 1.5 అలాగా సరిపోతుంది. చూపిస్తున్నాను చూసారా, అలాగా స్ట్రైట్గా పట్టుకొని ఒకసారి మనం సూది కింద అది పెట్టేసుకున్న తర్వాత అలాగే షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. షోల్డర్కి స్ట్రైట్గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది. నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, షోల్డర్ దించేసి అలా షోల్డర్ అనేది సూది దించేసిన తర్వాత షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. నేను చూపించాను కదా, సేమ్ అలా పర్ఫెక్ట్గా పట్టుకొని బ్లౌజ్ అనేది లాగకుండా అలాగా క్రాస్గా వేయాలి. డాట్ అనేది ఒక 2.5 అంటే 2.5 ఉంటే సరిపోతుందండి. అది పొడవు అనేది 2.5 ఉంచేలా చూసుకొని స్ట్రైట్గా డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం కింద డాట్ అయిపోయింది కదండి. ఇప్పుడు సైడ్ ఉక్స్ పట్టి దగ్గర, కాజా పట్టి దగ్గర వస్తుంది కదండి డాట్. ఓకేనా ఫ్రెండ్స్, అలా స్ట్రైట్గా ఉండటం వల్ల మనకి ఎదర షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు సైడ్ అంబడి డాట్ ఉంటుంది కదండి, ఆ సైడ్ డాట్ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచేలా చూసుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచ్ ఉంచుకొని ఒక 2.5 పొడవు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, సేమ్ ఇలాగా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. అలా క్రాస్గా 2.5 ఉండాలి. తర్వాత ఇప్పుడు చంక దగ్గర డాట్ ఉంటుంది కదండి, ఇప్పుడు చంక దగ్గర డాట్ కూడా ఒక 4 ఇంచెస్ ఉండేలాగా ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్ ఉండాలి. నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, అలాగా స్ట్రైట్గా మెయిన్ డాట్ ఉంది కదండి, ఆ మెయిన్ డాట్కి స్ట్రైట్గా ఉండాలి ఈ డాట్ కూడా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఆ డాట్స్ వేయడం అనేది అయిపోయింది. సేమ్ ఇది ఎలా వేసామో సేమ్ ఇంకో పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ కూడా సేమ్ అలా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక సైడే వస్తుంది, అది చూసుకొని వేసుకోవాలి. మనం అది ఎలా వేసామో ఇది ఎలా తిప్పేసుకొని వేసుకోవాలి. లేదంటే ఒకే పార్ట్ సైడు ఒకేలాగా వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక సైడే వచ్చేస్తుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా ఎలా వేస్తున్నాను. అది చూసుకోవాలి మనం ఎలా వేస్తున్నామో ఏంటనేది. రైట్ సైడ్ వేస్తున్నామో రాంగ్ సైడ్ వేస్తున్నామో చూసుకొని సేమ్ అలా సూది దించేసుకొని నేను ఇందాక ఎలా చూపించానో సేమ్ ఇది కూడా స్ట్రైట్గా అలా చూసుకోవాలి. షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి. ఈ డాట్ మాత్రం ఇక్కడ కింద వేసేది మాత్రం ఇలా క్రాస్గా ఉండాలి. షోల్డర్కి స్ట్రైట్గా ఉంటూ డాట్ మాత్రం అలా క్రాస్గా ఉండాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం అటు సైడ్ ఉక్స్ పట్టి అది వేసాం కదా, ఇప్పుడు కాజా పట్టిది కూడా అలాగే సేమ్ దానికి ఎలా వేసామో ఇది కూడా అది అలా చూసుకోవాలండి. ఒక డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టి దగ్గర కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ వరకు వేసుకోవాలి.
ఎవరికైనా మ్యాక్సిమం 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఇది చంక దగ్గర ఇలాగా ఉక్స్ కాజా పట్టీ దగ్గర 1/2 ఇంచ్ సరిపోతుంది. మెయిన్ పట్టీ దగ్గరే కొంచెం 32 ఆ సైజు వాళ్ళకి 1.5 అలా పడుతుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్ వేసుకోవాలి. షేప్ బెల్ట్కి మొత్తం 6 పీసులు కావాలండి. మెయిన్ పీసులు ఒక 4, తర్వాత మామూలు పీసులు ఇప్పుడు మధ్యలో వేయడానికి ఒక 2 పీసులు ఉండాలి. క్లాత్ మీటర్ పాయింట్ అనుకోండి 4 పీసులు ఇవే సరిపోతాయి. 80 పాయింట్లు అనుకోండి మనకి 2 పీసులు మాత్రమే వస్తాయి. మిగతా 4 పీసులు అనేవి మనం వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ ద్వారా తీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. మొత్తం 6 పీసులు తీసుకోవాలి. 6 పీసులు ఒక 3 పీసులు మనం ఇప్పుడు ఒక పార్ట్కి వేయాలి. అది ఎలా వేయాలో చూపిస్తాను నేను. ఆ వేస్ట్ క్లాత్లు అనేవి మనకి లోపల సైడ్ రావాలి. మెయిన్ క్లాత్ అనేది మనకి పై వైపున రావాలి. ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టీ ఉంటుంది కదండి, చూపిస్తున్నాను కదా. ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేస్తాం కదా, అక్కడ మనం మెయిన్ పార్ట్ అనేది మెయిన్ షేప్ బెల్ట్ అనేది కింద సైడ్ వేసుకోవాలి. మెయిన్ సైడ్ వేసుకోవాలి. తర్వాత వేస్ట్ పీసులు ఉంటాయి, వేస్ట్ సైడ్ ఉంటుంది కదండి, అంటే లోపల ఖర్చు అది ఉంటుంది కదండి. నేను ఎలా పెడుతున్నానో చూసారా, అది మూల అనేది పై వైపుకు ఉండేలా చూసుకోవాలి. చూసారు కదా నేను ఎలా పెట్టానో. అలా వేలుతో కొంచెం పట్టుకొని అలా సూది దించేసుకున్న తర్వాత కొంచెం కుట్టు అనేది వేసుకోవాలి. లాగి పట్టకూడదండి. లాగి పట్టామనుకోండి మనకి సాగిపోతుంది. అసలు లాగి పట్టకుండా చాలా స్లోగా దానికి ఒకటి 3-4 వస్తున్నాయి లేదో చూసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నాను చూసారు కదా, సేమ్ అలాగా ఒకదాని కింద ఒకటి పట్టుకొని అలాగా స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అసలు ఒక్క పార్ట్ కూడా మనకి లాగు పట్టకూడదు. అక్కడ మెయిన్ డాట్ ఉంది కదండి, ఆ మెయిన్ డాట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మెయిన్ డాట్ అనేది కొంచెం లోపలికి మడత వేయాలి. నేను ఎలా వేసాను చూసారు కదా. అలా లాగి పట్టకుండా 4 నిదానంగా పట్టుకొని కంగారు పడకుండా కొంచెం అలా కుట్టుకుంటూ వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సాగదు. అస్సలు లాగకూడదు, చాలా స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా. సేమ్ అలాగా లాగకుండా 4 పీసులు అనేది అలా స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది అనేది మనం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. సేమ్ నేను ఎలా వేసానో చూసారు కదా. సేమ్ ఇప్పుడు మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఎలా వేసాను చూసారు కదా. ఇప్పుడు మనకు అలా వస్తుంది. మెయిన్ పార్ట్ అనేది ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఆ పై వైపున వస్తుంది. మనకి వేస్ట్గా వేస్తాం కదా, అవనేది మనకి కింద లోపల ఉంటుంది కదండి, లోపల పార్ట్ దగ్గర వస్తుంది. సేమ్ అలాగే డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చిన్నగా మడత పెట్టేసి కుట్టుకోవాలి. నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, అలాగే చిన్నగా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనకి షోల్డర్ దగ్గర పట్టుకొని అలా తిరిగేసుకొని కూడా కుట్టుకోవచ్చు. నేను ఇలాగా స్టిచ్ వేస్తున్నాను. అలా చిన్నగా మడత పెట్టి కుట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి సరిపోతుంది. వేసాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదండి, అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ మూల కూడా కొంచెం స్ట్రైట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది షేప్ బెల్ట్ జాయింట్ చేయడం అనేది అయిపోయింది. సేమ్ ఇది ఎలా వేసామో అలాగే ఇంకో పార్ట్ కూడా ఉంటుంది కదండి, ఇంకో పార్ట్ కూడా తీసుకొని అలాగే మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇందాక మనకి లోపల సైడ్ నుంచి వేసాం కదా, ఇప్పుడు పై సైడ్ నుంచి వేయాలి.
మెయిన్ పార్ట్ ఉంటుంది కదండి, మెయిన్ పార్ట్ పైన పెట్టేసుకున్న తర్వాత మిగతా 2 పీసులు ఉంటాయి కదా, ఆ 2 పీసులు అనేది మనకి కింద నుంచి పెట్టుకోవాలి. అలాగా మూల అనేది కొంచెం క్రాస్గా వచ్చేలాగా చూసుకొని సేమ్ ఇందాక ఎలా వేసామో అలాగా స్టిచ్ చేసేయాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత మనం కింద అనేది మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 పార్ట్లు రెడీ అయిపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. సేమ్ నేను ఎలా వేసాను చూసారు కదా, సేమ్ అలాగా 2 పార్ట్లు అనేది మనకి రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఉక్స్ పట్టి ఉంటుంది, కాజా పట్టి ఉంటుంది కదా. నేను ఇప్పుడు కాజా పట్టి కుడుతున్నాను కదా, సేమ్ ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూసారు. వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, అది ఒక 2 ఇంచెస్ అలా తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకొని నేను ఎలా మడత పెట్టి కుట్టాను కదా అలా సేమ్ మడత పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను ఎలా వేస్తున్నానో సేమ్ అలాగా మనకి మడత పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి రెడీ అయిపోతాయి చాలా స్లోగా. అలాగే మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం చిన్నగా మడత వేసుకోవాలండి. ఇది మనకి కాజా పట్టి. నేను ఎలా మడత వేస్తున్నానో చూసారు కదా, సేమ్ అలాగా చాలా స్లోగా లోపలికి మడత పెట్టేసుకొని ఆ చివరి వరకు కుట్టేసుకోవాలి. సేమ్ అలా కుట్టేసుకున్న తర్వాత మనం ఆ మధ్యలో ఒక స్టిచ్ అనేది వేయాలి. మధ్యలో కాజా పట్టికి అటు సైడు కుట్టుకి మధ్యలో మనకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది మనకి కాజా పట్టి అప్పుడు రెడీ, కాజా పట్టి కాజాలు వేసుకోవడానికి మనకి బాగుంటుంది. నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా, సేమ్ అలాగా సేమ్ అలా వేసుకోవాలి. అలా కింద సరిగ్గా వస్తుందో లేదో చూసుకున్న తర్వాత అలా వేసుకున్న తర్వాత చివరన వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఆ వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నేను మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలని చెప్పాను కదండి, సేమ్ అలాగా మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దారం ఆగిపోయింది. దారం ఎక్కించుకున్న తర్వాత చూసాను కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. సేమ్ అలాగా మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కాజా పట్టి అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టికి కూడా నేను చూపిస్తాను చూడండి. అలాగా క్లాత్ తీసుకుని మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ అది తీసుకొని ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ కట్ చేసుకొని నేను ఎలా మడత పెట్టాను చూసారు కదా, చివరన మనం షేప్ బెల్ట్ వేసాం కదండి, అక్కడ నుంచి అలాగా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తున్నాను చూసారు కదా. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత అది అలాగా లోపలికి మడత పెట్టేసుకొని అది మొత్తం లోపలికి పెట్టేసి అలాగా స్టిచ్ వేసుకోవాలి. లోపలికి మడత పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. సేమ్ నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, సేమ్ అలాగా 2 మడతలు వేసేసేసి అది బయట వైపుకి అనేది అసలు ఉండకూడదు, బయట వైపుకి లేకుండా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇది మనకి లోపల సైడ్ వస్తుంది ఉక్స్ పట్టి అనేది. మనకి కాజా పట్టి అనేది మనకి బయట నుంచి కనిపిస్తుంది, ఉక్స్ పట్టి అనేది మనకి లోపల సైడ్ ఉంటుంది. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకి రెడీ అయిపోయాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేది 2 రెడీ అయిపోయిన తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసాం కదండి, అవి 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. 2 సమానంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేస్తాం కదండి, జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిపోయిన తర్వాత మనం మెడపట్టి వేయాలి కదండి. మెడపట్టికి క్రాస్ పీస్లు అనేవి కట్ చేసుకోవాలి.
ఈ క్రాస్ పీస్లు కట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసిన వెంటనే వేసుకోవాలి. మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు వేయకూడదు. ఎందుకంటే మనకి భుజాలు జారిపోవడానికి కారణం ఇదే ఎక్కువగా. అందుకనేది మనం ఈ పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయిన వెంటనే మనం మెడపట్టి అనేది వేసుకోవాలి. మెడపట్టికి ఒక 1 ఇంచ్ క్లాత్ వెడల్పుండి అలా మనకి ఎంత కావాలో అంత చూసుకొని క్రాస్ పీస్లు అనేది కట్ చేసుకొని అన్నీ జాయిన్ చేసుకోవాలి. నేను ఎలా జాయిన్ చేశానో చూసారు కదా, అలా జాయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్కి పైన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా, నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, సేమ్ ఇప్పుడు అలాగా ఒకదాని పక్కన అలా ఒకదాని పక్కన ఒకటి వేసుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలా జాయిన్ చేస్తున్నాను చూసారు కదా, అలాగే సమానంగా పట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసేది చంక సైడ్ ఉంటుంది కదండి, చంక సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. 2 డబుల్ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది. 2 వేసుకోవాలి, 2 కుట్లు అనేది వేసుకోవాలి. సేమ్ ఇది ఎలా వేసానో అటు సైడ్ కూడా అలాగే నేను ఇందాక సేమ్ ఎలా వేసానో ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి. ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మెడపట్టి అనేది కుట్టుకున్నాం కదా, ఆ మెడపట్టి అనేది లాగి పట్టకుండా చాలా స్లోగా అనేది మెడపట్టి అనేది వేయాలి. ఎలా వేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి షోల్డర్స్ జాయింట్ చేయడం అయిపోయింది కదా, నేను ఇందాక చెప్పాను కదండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది. నావైతే సమానంగానే వచ్చాయి కాబట్టి ఇంకా నేనేం కట్ చేయట్లేదు. సమానంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఉక్స్ పట్టి సైడ్ నుంచి మనం మెడపట్టి అనేది కట్ చేసాం కదా, చూసారు కదా, అది ఇప్పుడు నేను ఎలా మడత పెడుతున్నాను చూసారు కదా, అలా మడత పెట్టేసుకొని అలా చిన్న హోల్డ్ అనేది చేసుకోవాలి. అలా లోపలికి మడిచేసిన తర్వాత చూసారు కదా ఇలా మడత పెట్టాను, అలా మడత పెట్టేసుకొని వేలుతో పట్టుకొని అలా స్లోగా లాగి పట్టకూడదండి. బ్లౌజ్ పీసు లాగి పట్టకూడదు, మెడపట్టి కూడా లాగి పట్టకుండా అలాగా స్లోగా వేయాలి. అలా ఫాస్ట్గా వేస్తే మనకి సరిగ్గా రాదు. అలా స్లోగా నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా, అలాగే స్లోగా జరుపుకుంటూ స్లోగా వేయాలి. నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా, అలా చివరి వరకు లాగి పట్టకుండా అలా వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనం హ్యాండ్స్ అనేది తర్వాత జాయిన్ చేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటుంది. అదిగోండి అలాగా మనం జాయిన్ చేసాం కదా, అది కొంచెం హైట్ ఎత్తుగా రాకుండా అలాగే నేను ఎలా ఓపెన్ చేసి అటు ఇటు పెట్టానో సేమ్ అలాగా మడత పెట్టుకుంటూ చివరి వరకు వచ్చిన తర్వాత మనకి కాజా పట్టి వరకు వస్తుంది కదా, ఆ కాజా పట్టి దగ్గర అలాగా హోల్డ్ చేసేయాలి లోపలికి. అలాగ నేను ఎలాగ హోల్డ్ చేశానో అలా ఏంటంటే అలాగ చివరికి హోల్డ్ చేసేసేసి చివరన అనేది మనం కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం చేతి పని చేసుకుంటాం కదండి, దానివల్ల మనం మళ్ళీ కుట్టు అనేది వేయము. అలా చివరికి వేసిన తర్వాత మనకి ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చు ఎక్కువగా ఉండకుండా అలాగే హెచ్చు తగ్గులు ఉంటుంది కదండి, అదంతా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. చాలా స్లోగా కట్ చేయాలి, లేదంటే బ్లౌజ్ పీస్ అనేది కట్ అయిపోతుంది. తర్వాత మనకి చేతి పని ఈజీగా ఉండడం కోసం ఇది ఉంటుంది కదా, నేను ఎలాగ మడత పెట్టేసానో లోపలికి అలాగ సేమ్ అనేది మడత పెట్టాలి. అలా ఏంటంటే మనకి చేతి పని అనేది ఈజీగా ఉంటుంది చేయడానికి, లోపలికి ఈజీగా హోల్డ్ అయిపోతుంది. చూసారు కదండి, అలా పెట్టేసుకొని అలాగ పైన స్టిచ్ అనేది వేసుకుంటే మనకి చేతి పని చేసుకోవడానికి సరిపోతుంది. చూసారు కదా, అలా ఏంటంటే లాగి పట్టకుండా అలా స్లోగా అనేది మడత వేసుకోవాలి.
అయిపోయిన తర్వాత మనం చేతి పని వేసుకుంటాము. అది ఇప్పుడు లోపలికి మడత పెట్టేసుకొని నేను చూపించాను కదా, అలాగా మనం చేతి పని అనేది వేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేయాలి. హ్యాండ్స్ జాయింట్స్ కోసం నేను ఆల్రెడీ కట్ చేశాను కదా, కట్ చేసుకున్నవి తీసుకోవాలి. అలా ఏంటంటే నేను మళ్ళీ చూపిస్తున్నాను. చివరి వరకు జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పానండి. ఇప్పుడు మన ఇంటూ మార్క్ ఉంది కదా, ఆ ఇంటూ మార్క్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తున్నాను కదా, ఆ ఇంటూ మార్క్ అనేది ఫ్రంట్ సైడ్ రావాలి. ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ అనేది రావాలి. ఇప్పుడు ఒక హ్యాండ్దేమో మనకి ఇలాగ పైకి వస్తుంది, తర్వాత ఏమో రెండో హ్యాండ్ వేసినప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది కింద సైడ్ వస్తుంది. తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడే మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, అది సేమ్ షోల్డర్ దగ్గర పెట్టి అలా బ్లౌజ్ పీస్ కూడా లాగకూడదు, హ్యాండ్ పీస్ కూడా లాగకుండా అలాగ స్లోగా అలాగే తిప్పుకుంటూ నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా, సేమ్ అలాగ లాగకుండా అలా స్లోగా లాగాలి. అలా కుట్టుకునేటప్పుడు మనకి చివరన చంక దగ్గర మనకి పీస్ అనేది పడుతుంది, చిన్న క్లాత్ అనేది పడుతుంది. నేను చూపిస్తాను. వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఆ వేస్ట్ క్లాత్ తీసుకొని నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా, అలాగే మనం జాయిన్ చేసుకోవాలి. అదే ఎయిట్ సైడ్ వస్తుంది ఏంటనేది కూడా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ వస్తుందా, ఫ్రంట్ వస్తుందా, ఖర్చు సైడ్ వచ్చేలాగా చూసుకొని అది ఆ ఖర్చు అనేది పై వైపుకి రావాలి, అంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఎలా జాయిన్ చేస్తాను చూసారు కదా, అలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సేమ్ ఎలాగే ఇప్పుడు హ్యాండ్ కుట్టుకుంటా రావాలి, లాగకుండా అలా నిదానంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లాగేసామనుకోండి సాగిపోతుంది. సాగిపోవడం వల్ల ఏంటంటే మనకి చంక దగ్గర ముడతలు అవి వస్తాయి. అలా లాగకుండా నేను ఎలా పట్టుకున్నానో చూసారు కదా, వేలుతో అలా నొక్కు పట్టుకొని రెండు పార్ట్లు అనేది చివరి వరకు అనేది జాయిన్ చేసుకోవాలి. చూసారా, అలాగే క్రాస్గా పట్టుకొని అలా నిదానంగా పట్టుకొని చివరి వరకు అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. లాగితే ఏంటంటే మనకి మనం అలా లాగడం చంక దగ్గర ముడతలు వస్తాయి కదండి, అందుకని లాగకూడదు. లాగకుండా అలాగా స్లోగా పట్టుకొని చివరి వరకు స్టిచ్ వేసేసుకొని సేమ్ ఇప్పుడు అటు సైడ్ ఎలా వేసామో సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, అలాగా మళ్ళీ ఇక్కడ జాయింట్ పడుతుంది కదండి, జాయింట్ ఒక చిన్న పీస్ వేసి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. చంక దగ్గర జాయింట్ వేసుకున్న తర్వాత నేను ఎలాగా స్టిచ్ వేస్తున్నాను చూసారా, అలాగే సేమ్ అలాగా రెండు పీసులు పట్టుకొని హ్యాండ్ పీస్ను అలాగా మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి, అవి రెండు అలా పట్టుకొని మళ్ళీ నిదానంగా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ అలా చివరి వరకు వేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి. చివరన
అది అయిపోయిన తర్వాత హ్యాండ్ జాయింట్ వేయడం అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ చివరన ఉంటుంది కదండి, అలాగే చిన్న మడత అనేది వేసుకొని కుట్టుకోవాలి. చిన్న మడత వేసుకొని కుట్టుకున్న తర్వాత మనం చేతి పనికి మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటామో దాన్ని బట్టి మనం చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా, సేమ్ అలాగా చిన్న మడత వేసుకొని కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు నేను ఒక 1 ఇంచ్ వరకు నేను మడత వేయడానికి పెట్టాను. ఆ 1 ఇంచ్ అనేది అలాగా మనం అలాగా వేలుతో అలాగా రఫ్ చేయడం వల్ల అది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకోవాలి. మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదండి, ఆ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని ఈ 2 మడతలు కూడా సేమ్ అలా పట్టుకొని చివరన మనం ఫస్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఎంత ఆది ఉంది దాని ప్రకారం కాదు, ముందు మనం చివరన మొత్తం అన్నీ సమానంగా పట్టుకొని చివరన స్టిచ్ వేసుకొని చివరన ఖర్చులు అవి ఉంటాయి కదండి, అవి నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఆది బ్లౌజ్ ఎంత ఉందనేది మనం తర్వాత వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను చూసారు కదా, ఆ చివరన పట్టుకొని సేమ్ అక్కడ కూడా చివరన మళ్ళీ చంక దగ్గర ఉంటుంది కదండి, ఆ చంక దగ్గర కూడా ఆ ఖర్చు అనేది పై వైపుకు ఉండాలి. మనం చంక దగ్గర జాయిన్ చేస్తాం కదా, ఆ ఖర్చు అనేది పై వైపుకు ఉండేలాగా అలాగా రఫ్ లాగుతూ అలాగే స్టిచ్ అనేది వేయాలి. తర్వాత మనం ఎంత కొలత పెట్టుకున్నామనేది అది మనం చూసుకొని ఆది బ్లౌజ్ చూసుకొని మనం సరిపడా మనకి ఎంత లూజ్ కావాలనేది మనం సరిపడా తర్వాత వేసుకోవచ్చు. చూసారు కదా, ఖర్చు అలా పై వైపు ఉంచుకొని అన్నీ సమానంగా పట్టుకోవాలి. చూసారు కదా, అది బయట బ్యాక్ దగ్గర బ్యాక్ పట్టి వేస్తాం కదా, అది లోపలికి ఉండేలా చూసుకొని అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని కొంచెం తక్కువైందనుకోండి అవి కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి కొంచెం లాగి పట్టవచ్చు. ఇక్కడ మరి ఎక్కువగా కాదు, కొంచెం అయితే లాగి పట్టాలి. లాగి పట్టుకొని చివరి వరకు ఆ చివరికి వచ్చిన తర్వాత రఫ్ అనేది లాగేసుకోవాలి. కొంచెం రఫ్ లాగడం వల్ల మనకి స్టిచ్ అనేది ఊడిపోదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలా వేసాను చూసారు కదా, సేమ్ ఇప్పుడు అలాగ మనకి చివరి వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇటు సైడ్ ఎలా వేసానో అటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. మనకి ఇందాక ఫ్రంట్ పార్ట్ అనేది పై వైపున వచ్చింది కదండి, ఇప్పుడు మనకి కింద వైపున వస్తుంది. మనం సేమ్ అలాగే ఇందాక చంక పీస్ దగ్గర జాయింట్స్ పడతాయి కదండి, ఆ చంక పీస్లు అనేది మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని మనం షోల్డర్ దగ్గర మనం అలా వేలుతో పట్టుకొని అలాగే స్లోగా లాగి పట్టకుండా సేమ్ ఇందాక ఎలా జాయింట్ చేశాను అలా జాయింట్ చేసేసి మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
అలా జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ హ్యాండ్ కూడా అలాగా చివరిని కుట్టేసుకొని ఒక 1 ఇంచ్ వరకు అలా మడత పెట్టుకొని షోల్డర్కి కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి సేమ్ నేను ఇందాక ఎలా వేసానో అలా చివరన అనేది పట్టుకోవాలి. షోల్డర్ నుంచి పట్టుకున్న తర్వాత సేమ్ ఈ చివరి నుంచి కరెక్ట్గా పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత చివరి వరకు అలాగా స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకి ఆ చంక దగ్గర ఖర్చు అనేది పైకి ఉండేలాగా చూసుకోవాలి. అవి రెండు అలాగా సమానంగా ఉండాలి. అవి ఎగుడు దిగుడు రాకుండా చూసుకొని వేసుకోవాలి. ఆ ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు పైకి ఉండి అవి రెండు సమానంగా చూసుకొని అలా వేలుతో పట్టుకోవాలి. వేలుతో పట్టుకుంటే మనకి కొంచెం సమానంగా వస్తుంది. సమానంగా వచ్చిన తర్వాత సేమ్ అలాగ మనం చివరి వరకు నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా. అక్కడ ఖర్చు పై వైపుకి రావాలని చెప్పాను కదా, అలా ఖర్చు పై వైపుకి వచ్చేలా చూసుకొని మనకి బ్యాక్ దగ్గర పట్టీ ఉంటుంది కదండి, అది కూడా పైకి ఉండేలా చూసుకొని ఇక్కడ కూడా సమానంగా చూసుకొని అలాగా స్టిచ్ వేసుకోవాలి. నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా. అవి 2 పీసులు అనేది చూసుకొని లాస్ట్న స్టిచ్ వేసుకున్న తర్వాత మనం అప్పుడు ఆది బ్లౌజ్ మనకి ఎంత సైజ్ వచ్చిందనేది దాన్ని బట్టి మనం ఇప్పుడు మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉందనేది మనం ఇప్పుడు కొలుచుకొని దాని ప్రకారం మనం ఇప్పుడు కుట్లు వేసుకుంటాము. అలాగే సమానంగా అంతా చివరనంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలా స్టిచ్ చేసాను చూసారు కదా. ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ ఎంత వచ్చిందనేది ఒకసారి టేప్ పెట్టి కొలుచుకోవాలి. మనకి ఎంత ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి మనం ఇప్పుడు స్టిచ్ అనేది వేస్తాము. నడుం దగ్గర స్టిచ్ అనేది వేస్తాము. మనకి ఎంత వచ్చింది, మనకి 32 ఉండాలి కదండి. మనకి 32కి మనకి ఎంత వచ్చింది, 34 అలా వచ్చింది. మనకి అవి 3 ఇంచులు ఎక్కువ వచ్చింది. మనకి 3 ఇంచుని మనం ఇప్పుడు డబుల్ హోల్డ్ వేయాలి. మళ్ళీ అలాగే మళ్ళీ మడత వేయాలి. అంటే 2 సార్లు మడత అనేది వేస్తే మనకి 1/2 ఇంచ్కి ఒక 2 లైన్స్ ఎక్కువ వచ్చింది. ఆ 2 లైన్స్ ఎక్కువ వచ్చింది కదా, మనం చివరిన కుట్టేసాం కదా, అక్కడ నుంచి మనం అలాగా నేను ఎలా వేసాను చూసాను కదా, అదే కుట్లు అక్కడ వేయాలి. అదే నెంబర్ అక్కడ వేసిన తర్వాత సేమ్ అటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ కూడా మనం కుట్టేసాం కదా, ఆ కుట్టేసిన దగ్గర అలా వేసుకోవాలి. మనకి 3 ఇంచులు వచ్చింది కదా, 3 ఇంచుల్ని మనం 2 సార్లు మడతేసాము. 2 సార్లు మడతేస్తే మనకి ఎంత వచ్చింది, అలా వచ్చింది కదా. 1/2 ఇంచుకు కొంచెం 2 గీతలు వచ్చింది కదా. అలా వేసుకున్న తర్వాత మనము కటింగ్ వీడియోలో మనము ఖర్చు అనేది ఇప్పుడు చంక దగ్గర 2 ఇంచులు పెట్టాం కదా, సేమ్ అదే 2 ఇంచులు మనం ఇక్కడ పెడుతున్నాం. అటు సైడు ఇటు సైడ్ కూడా సేమ్ 2 ఇంచులు పెట్టుకోవాలి. మనం ఎంత పెట్టుకున్నాం అనేది ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ వీడియోలోనే నేను చెప్పాను కదా, కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలా 2 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. టేప్ తోటి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటాము. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మనకి ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. 5.5కి ఒక 2 లైన్స్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి సేమ్ మనం ఆది హ్యాండ్స్ లూజ్ ప్రకారం అదే మార్క్ అనేది మనం ఇక్కడ వేస్తాము. చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో. దగ్గర 6 ఇంచుల వరకు ఉందండి. సేమ్ మనం ఆది ప్రకారమే వేసుకుంటాము. అది మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా, ఆ మార్క్స్ అనేది మనం అలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. రఫ్ లాగాలండి. రఫ్ లాగటం వల్ల ఏంటంటే స్టిచ్ అనేది ఓడకుండా ఉంటుంది. చూసారా, అలాగా ఖర్చు పై వైపుకు ఉండేలాగా చూసుకొని అలా స్లోగా కుట్టేసుకోవాలి.
నేను ఎలా వేస్తున్నానో చూసారు కదా, సేమ్ అలాగా ఖర్చు పై వైపుకు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజు లూజ్ ఉండదు, టైట్ ఉండదు. ఆది బ్లౌజ్ ఎలా ఉన్నదో అలాగా సేమ్ వస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కుట్టేసాం కదండి. ఇప్పుడు మెయిన్ కుట్టేసేసాము. స్టార్టింగ్లో ఒక కుట్టేసాం కదా, దానికి ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో మనం ఒక 2 స్టిచ్లు వేసుకుంటే మనకి సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉండేలా చూసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎక్కువగా ఉంది అనుకుంటే మనం అది అనేది కట్ చేసుకోవచ్చు. నేను ఎలా వేసానో చూసారా, అలా రఫ్ అనేది ఖచ్చితంగా లాగాలి. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇప్పుడు ఒక పార్ట్ వేసాం కదా, అలాగే సెకండ్ హ్యాండ్ అలాగే చూసుకొని దాని ప్రకారము ఈ 2 స్టిచ్లు కూడా వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలా 3 వేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా రఫ్ లాగాలి. రఫ్ లాగేసేసి అలాగా మనకి ఇలాగ మార్క్ చేసుకోవడం వల్ల, ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కస్టమర్స్ బ్లౌజ్ కదండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లూజు అలాగా టైటు అనేది లేకుండా మనం స్టార్టింగ్ అనేది స్టిచ్ వేసేటప్పుడు అలా చివరన ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత మనకి ఎక్కువ ఎంత ఉందో అది కొలుచుకొని దాని ప్రకారం మనము ఈ మెయిన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు మనము నేను ఎలా వేసాను చూసారు కదా, అలాగా 3 లైన్స్ 3 కుట్లు అనేది వేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు అలాగే కొంచెం ఎక్కువగా అనిపిస్తే మనకి సైడ్ అంపడి మనకి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కుట్లు వేసిన తర్వాత ఒక 1 ఇంచ్ వరకు ఉంటే మనకి సరిపోతుందండి. అంతకుమించి మనకి ఎక్కువేం అవసరం లేదు. వేసాను కదా, ఇప్పుడు సమానంగా కట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి మొత్తం తిరగలు తీసి మొత్తం చూపిస్తాను బ్లౌజ్ అనేది. నేను ఇటు సైడ్ కూడా నేను ఇందాక 2 స్టిచ్ వేసాను, ఇప్పుడు 3వది వేస్తున్నాను. అలాగ ఖర్చు అనేది పై వైపు కొంచుకొని ఇలా చూసుకొని ఇలా చివరిని పట్టుకొని రఫ్ లాక్కుంటూ అలాగ 3 స్టిచ్లు అనేది వేయాలి. మనకి ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉన్నదో అది సమానంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే. మనకి ఇంకా కాజాలు చేతి పని చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో మనం చూద్దాము. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందో లేదో మనం చూసుకుందాము. పొడవు అనేది కరెక్ట్గా సరిపోయిందో, నడుము లూజ్ అనేది, హ్యాండ్స్ అనేది అన్నీ కరెక్ట్గా దాని ప్రకారం వచ్చాయో లేదనేది మనం చూసుకోవాలి. మనకి చేతి పని చేసుకుంటే మనకి సరిపోతుంది.